పునరుద్ధానుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో నా ఆత్మీయ సహోదరి సహోదరులకందరికీ వందనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రియులరా, మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల సమయంలో చూసినట్లయితే ఆ దేశమంతా చీకటి కమ్మెనని వాక్యం చెబుతుంది. అట్టి సమయంలో ప్రభువు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తా అని. దానికి అర్థము నా దేవా నా చేయి ఎందుకు విడచితివి అని అర్థమని రాయబడి ఉంది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణంలో కూడా తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టేశాడు. తనను ఎంతగానో ప్రేమించిన శిష్యులు విడిచిపెట్టేశారు. ఎవరు కూడా ఆ సమయంలో, ఆయన మరణ సమయంలో సహకరించే పరిస్థితి లేక ఒంటరి వాడైపోయాడు. ఆ ఒంటరితనం దేని కొరకంటే, పాప బంధకాల్లో చిక్కుకొని సాతాను చెరలో వాని ఉరులలో పడిపోయి నిత్య నరకాగ్ని పాలు కావలసినటువంటి నరులందరినీ రక్షించు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా చేయబడ్డాడు. మన పాపములన్నీ మన దోషములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. మౌనంగా ఆయన అన్నీ భరించాడు. ఇక మరణ సమయము సమీపిస్తున్న సమయంలో తండ్రి అయిన దేవుని పిలుస్తూ అంటున్నాను, నా చేయి ఎందుకు విడిచావయ్యా అని. ప్రియులరా, తండ్రి అయిన దేవుడు మన చేయిని పట్టుకోవడానికే యేసయ్య చేయిని విడిచిపెట్టేశాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణాన్ని పొందాడు. ఆయన ఆ మరణాన్ని జయించడము లేదా శిలువకు ఆ మరణానికి అప్పగించబడము అనేది కేవలం ఆయన తనను తాను అప్పగించుకున్నాడు గనుకనే జరిగింది. కానీ ఎవరో అన్నట్లుగా మేకులను పీక్కోలేక లేదా ఆ మరణం నుండి తప్పించుకోవడం సాధ్యం కాక కాదు. ఆయన సకల మనుషులను తండ్రితో సమాధానపరచు నిమిత్తమై ఆయన నలుగగొట్టబడ్డాడు, వధించబడ్డాడు, గాయపరచబడ్డాడు. యజ్ఞ పశువు వలె తన రక్తమంతటిని కార్చి ఆయన తన ప్రజలందరినీ పాపం నుండి విడిపించుట కొరకు అప్పగించుకున్నాడు. కనుక రక్షించబడకపోతే సోదరి సోదరుడా, ఇదే యేసయ్య పిలుపు. రక్షించబడడానికి, రక్షణ పొందడానికి నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నిన్ను నీవు అప్పగించుకొని నీవు నీ కుటుంబము రక్షించబడి నిత్య రాజ్యములో చేర్చబడునుగాక. ఆమేన్.